మా కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం. దైవజనులు గొప్ప కృపావరం కలిగిన సహోదరులు డి ప్రసాద్ కుమార్ గారి ద్వారా దేవుని యొక్క సందేశాన్ని విందాము. దానికన్నా ముందు ఒక మంచి పాట. ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి, ఎందుకయ్యా ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి. నీ ప్రేమలో నన్ను బ్రతికించితివి, నీ ప్రేమలో నన్ను బంధించితివి. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి. ఒంటరిగా ఉన్న నాకు మంచి మిత్రుడవైతివి, ఒంటరిగా ఉన్న నాకు మంచి మిత్రుడవైతివి. నా రక్షక నా దుర్గమా దేవా, నా రక్షక నా దుర్గమా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి. దిక్కులేని ఈ అనాథకు కన్న తండ్రివి నీవైతివి, దిక్కులేని ఈ అనాథకు కన్న తండ్రివి నీవైతివి. నా రక్షక నా కేడెమా దేవా, నా రక్షక నా కేడెమా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి నన్నెందుకయ్యా కరుణించితివి. Glory be your name, my God is so great, so strong, so mighty, powerful to give us what we need. Indeed, today more than any day, I need to be the near, overcome my fear. The hills are His, the rivers are His, the stars are His, my God. Rising up your life, your sunshine, laughter, friendship, songs and music, love. లోకము నన్ను వెలివేయగా నా ఆత్మకు కాపరి వైతివి,
లోకము నన్ను వెలివేయగా నా ఆత్మకు కాపరి వైతివి. నా రక్షక ఆశ్రయమా దేవా, నా రక్షక ఆశ్రయమా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలునయా. ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. నీ ప్రేమతో నన్ను బ్రతికించితివి, నీ ప్రేమలో నన్ను బంధించితివి. ఎందుకయ్యా ప్రేమించితివి, నన్నెందుకయ్యా కరుణించితివి. క్రైస్తవ జీవితంలో శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు, ఒకవేళ శోధన వస్తే ఆ శోధన ఉన్న స్థలం నుంచి విశ్వాసి అక్కడ నుంచి పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అది ఒకటైతే మరి రెండవ అంశం ఏమిటంటే ఇదే లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో విషయాలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ చాలండి. క్రీస్తునందు నా ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితము అన్నది చాలా పవిత్రమైనది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయన చెప్తున్న మాటలు ఏమిటంటే ఇవన్నీ జరగబోచున్నాయి కనుక వీటినెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగినట్లు, అనగా పాత్రులమని ఎంచబడినట్లు దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనములో అందరూ కూడా పాత్రులుగా, అనగా పాత్రులమని ఎంచబడాలి అంటే, యోగ్యులమని తెలియబడాలి అంటే శక్తివంతులై ఉండాలటండి. దేవునికి స్తోత్రములు. ఈ లోకంలో అనేకమైన జరుగుతాయి, కానీ ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఎటువంటి కష్టములైనా సరే క్రీస్తు కొరకు నీవు అనేకమైన శ్రమలు పడవలసి ఉన్నది కనుక ఆ యొక్క శ్రమలన్నీ కూడా నువ్వు పడాలి అంటే, ఆ శ్రమలను ఓర్పు కలిగి ఉండాలి అంటే నీవు ప్రార్థనలో ఉండాలని వాక్యం సెలవిస్తున్న దేవునికి స్తోత్రములు. అదేమిటండి, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయని చెప్తున్నారు. మరి మీరు శ్రమని బోధిస్తున్నారని అని చెప్పి మీరు అడుగునవచ్చని ప్రేమించే వాళ్ళారా, క్రీస్తుని ప్రేమించే వాళ్ళారా, ముందున్న దినములలో అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, ఈ లోకంలో నుండి రాజులైతేనేమి, రాజులలో పంచుకున్నటువంటి సాతానుడైతేనేమి అనేక మందిని శ్రమలకు అప్పగిస్తాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ప్రేమించే వాళ్ళారా. ఎందుకంటే మరి తన శిష్యులకు ఆనాడు ఆయన చెప్పి ఉండొచ్చు, మీరు నమ్ముకున్నారు కనుక మీకు ఎటువంటి కష్టం ఉండదు, మీరు ఎక్కడ కూర్చుంటే మీకు అక్కడికి సమస్తం జరుగుతుంది, మీరు అనేకమైన లోకంలో పొందుకుంటారని చెప్పలేదు. కానీ నాతో మీరు నడుస్తున్నారు కనుక, నాతో మీరు జీవిస్తున్నారు కనుక, కానీ మీకు శ్రమని చెప్పాడండి. ఎందుచేతనంటే ఇదే అధ్యాయం మనం గమనించినట్లయితే 21వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో జనము మీదికి జనము వచ్చును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. ఇవన్నీ జరుగుతాయి. జనం మీదికి జనం వస్తుంది, రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది, తమ్ముడి మీదికి అన్న వస్తాడు, అన్న మీదికి తమ్ముడు వస్తాడు, అత్త మీదికి కోడలు వస్తుంది, కోడల మీదికి అత్తలేస్తుంది, కూతురు మీదికి తల్లి లేస్తుంది, తల్లి మీదికి కూతురు లేస్తుంది. కానీ కుటుంబంలో కూడా అనేకమైనటువంటి అల్ల కొల్లోలము జరుగుతుంది. నేను నెమ్మది గురించి నేను మాట్లాడడం లేదండి. ఈ లోకంలో ప్రభువునందు ఉన్న వారికి మరి బహు సంతోషం కదా అని అనుకోవచ్చు. సంతోషం ఉందండి, ప్రభువునందు ఆనందించుడి. ఎవరైతే ప్రభువునందు ఆనందిస్తారో వారికి సంతోషం ఉంది. ఎందుకంటే వారికి ఇకలోక సంబంధమైన సంతోషం కాదు, కానీ వారికి పరలోక సంబంధమైన సంతోషం ఉందండి. అందుకనే తన శిష్యులని యేసుక్రీస్తు ప్రభు వారిని భద్రపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఒకవేళ తన బిడ్డలు ఈ లోకంలో శ్రమలు కలిగినప్పుడు భయపడిపోయి